మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా సర్వశుభాలు వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మంచిది. మీ అందరి కొరకు నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాను, మీ ఆత్మీయ క్షేమం కొరకు. వేరే ప్రాంతానికి వెళ్ళొస్తా ఇక్కడ ఈ వీడియో చేస్తూ ఉన్నానండి. ఎప్పటి నుంచి అనుకుంటా ఉన్నాను, ఇలాంటి ప్రదేశంలో ఈ చుట్టుపక్కలన్నీ మాగాండ్లే, అందుకని ఇక్కడ నుంచొని ఒక వీడియో చేద్దామని ప్రేరేపణ కలిగి చేస్తూ ఉన్నాను. ఎందుకు ఇప్పుడు ఈ వీడియో చేయవలసిన అవసరత ఎందుకు వచ్చింది అంటే, ఫాదర్ విజయరాజు గారు మరి కథోలిక గురువు, మీ అందరికీ తెలుసు. ఆయన 3 సంవత్సరాల క్రితం చేసిన వీడియోలో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఎవరి గురించి? మరియ తల్లి గురించి. చాలామంది అనుకుంటున్నారు ఇది విమర్శ కాదండి, సత్యం గ్రహించాలని నేను ఇన్ని వీడియోలు చేస్తా ఉన్నా. కొంతమందికి బలు వెలగట్లా, ఇంకా మనోనేత్రాలు వాళ్ళకి ఇంకా వెలగబడలా. ఇది విమర్శ అనుకుంటున్నారు. మీరు చెప్పేవి బైబిల్కి విరుద్ధంగా ఉన్నాయి, కొంచెం మార్చుకుని చెబుదామన్న ఉద్దేశంతో చెప్తున్నా నేను. మీ మీద మాకు ద్వేషాలు కాదు. అయితే ఆ ఫాదర్ గారు ఆ వీడియోలో కొన్ని మరియం తల్లి గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అసలు అందులో ఆ వీడియోలో ఆయన ఏం చెప్పాడు, తర్వాత ఆయన చెప్పినవి అసలు బైబిల్కి అనుగుణంగా ఉన్నాయా, బైబిల్కి విరుద్ధంగా ఉన్నాయా అని కూడా మనము చూసుకొని ఈ బైబిల్ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసుకొని ముందుకెళ్ళిపోదాం. సరేనా? అసలు ఆయన ఏం చెప్పాడో ఒకసారి మీరు చూసేసేయండి. ఆమె పెళ్ళిడు వచ్చినప్పుడు చాలామంది పోటీ పడ్డారంటండి. చివరకట ఆమెను ఎవరు పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయం వచ్చినప్పుడు, ఇది నేను చదువుకున్నది ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎవరైతే మరియ తల్లిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక ఎండిపోయిన కర్రను తీసుకుని వచ్చి దేవాలయంలో ఉంచాలి. ఎక్కడ ఉంచాలండి? దేవాలయంలో ఉంచాలి, వాళ్ళ పేర్లు రాసి. మరుసటి రోజు ఉదయానికి ఎవరి కర్ర అయితే చిగురించి పూలు పూసుద్దో దేవుని యొక్క శక్తితో, సాధ్యం కాదా దేవుడికి? సాధ్యమే. ఎవరి కర్ర అయితే చిగురించి పువ్వులు పూస్తుందో ఆ వ్యక్తి మరియ తల్లికి వివాహం చేయబడతాడు. జోజప్ప గారి చేతుల్లో ఏమున్నాయో చూడండి, చెప్పండి. లిల్లీ పూలు ఉన్నాయా? నేను కరెక్ట్గానే చెప్పానా? అందుకనే ఆయన చేతుల్లో లిల్లీ పూలు ఉంటాయి. ఆయన కర్ర పుష్పించిందండి. ఆయన యొక్క ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఉంచినటువంటి ఆ కట్టె, ఆ యొక్క పుల్ల, అది పుష్పించిందట ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ రీతి అపోక్రిఫల్ గ్రంథాలు అంటారు, జాగ్రత్తగా ఆలకించాలండి. అపోక్రిఫల్ గ్రంథాలు అంటారు. వాటిల్లో ప్రథమమైనటువంటిది పునీత యాకోబు గారు, జేమ్స్ యొక్క సువిశేషం అండి. దానిలో ఏమని చెప్తారు అంటే, మరియ తల్లి యొక్క తల్లిదండ్రుల పేర్లు అన్నమ్మ, జ్వాకేము. మరియమ్మ గారి యొక్క తల్లిదండ్రుల పేర్లు ఏంటండి? అన్నమ్మ, జ్వాకేములు. ఆ దూత మరియ తల్లి యొక్క అమ్మ అయినటువంటి అన్నమ్మ గారికి దర్శనమిచ్చి, అమ్మా నీకు ఒక బిడ్డ కలగబోతుంది అని వాగ్దానం చేసిందట. పురుషుని ద్వారా కాదండి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ తల్లి లోకానికి వచ్చింది. 3వ వేద రహస్యం ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ తల్లి ఆత్మ శరీరాలతో పరలోకానికి కొనుపబడింది. ఎందుకనంటే ఆ తల్లి యొక్క శరీరము, ఆత్మ పరమ పరిశుద్ధమైనటువంటివి. చూశారు కదా ప్రియులారా. మరి ఫాదర్ విజయరాజు గారు నాకంటే పెద్దవారు. ఆయన నా తండ్రి వయసుతో సమానం కలిగిన వాళ్ళు ఆయన. అయితే ఈయన ఒక పుస్తకం పేరు చెప్పి, ఆ పుస్తకంలో మరి మరియ తల్లిదండ్రులు వీరు, వీళ్ళకి ఒక దర్శనం కలిగింది అని చెప్పి, తర్వాత వెంటనే ఈమె పురుషుని ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా వచ్చింది అని చెప్పడం జరిగింది. ఇది మొదటి పాయింట్. దీని గురించి నేను వివరిస్తా. అసలు బైబిల్ గ్రంథంలో మనకి ఎక్కడైనా ఇప్పుడు ఆయన చెప్పిన పుస్తకం మనకు ప్రామాణికమా? బైబిల్ గ్రంథం మనకు ప్రామాణికమా? బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు కదా ఈమె పరిశుద్ధాత్మ ద్వారా పంపబడిందని, పరిశుద్ధాత్మతో నింపబడిందని ఉంది. కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి తల్లి పంపబడిందని మనకి బైబిల్ గ్రంథంలో మనకి ఎక్కడ ఆధారం లేదు. నేను ఏదో ఒక గ్రంథాన్ని తీసుకొచ్చి ఇది నేను చెబుతున్న సత్యం కాదు ప్రియులారా, ఇది చరిత్ర చెబుతున్నదని దీనికంటే ముందు వీడియోలో చెప్పాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నాకు బైబిల్లో చూపి పురుషుని ప్రమేయం లేదా? పురుషుని ప్రమేయం లేకపోతే ప్రధానం అని ఎందుకు రాయబడింది? భార్య అని ఎందుకు రాయబడింది మత్తయి సువార్తలో? ఆలోచించాలి మీరు. ఇప్పుడు ఒకవేళ పరిశుద్ధాత్మతో ఆమె కిందకి భూలోకానికి పంపబడితే అప్పుడు యేసు ప్రభు ఆయన ఒకటే అని, ఆ తల్లి ఒకటే అని మీరు ఒప్పుకుంటారా? మీ మరలా దీనికి మీరు ఒప్పుకోరు. లేదు యేసు ప్రభు మాకు ఆమె తల్లి కాబట్టి మేము గౌరవిస్తున్నామంటారు. కానీ ఇక్కడే
మీకు మాకు వచ్చిన చిక్కు. మేము అది కాదయ్యా అని చెబుతుంటే మీరు ఆమె యేసుప్రభుతో ఈక్వల్ కాదు అంటూనే మరి ఇలాంటి మాటలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మతో పంపబడిందా? మరి బైబిల్ ఆధారం లేదు కదా. నువ్వు ఎక్కడో చరిత్ర గ్రంథంలో తీసుకుంటే ఎవరో నమ్మరు. పాస్టర్ గారు ప్రశ్నించే వాళ్ళు వచ్చారు ఈ రోజుల్లో. అప్పట్లో అంటే ఎవడు పట్టించుకోవాలి మీ బోధలో. ఇప్పుడు ప్రశ్నించేటటువంటి ప్రొటెస్టెంట్ సంఘాల వారు లెగుస్తూ ఉన్నారు మీ దుర్బోధల వల్ల. అది తప్పుడు బోధ. ఆమె పురుషుని కలయిక ద్వారానే వచ్చింది. ఆ గ్రంథంలో మరియా తల్లిదండ్రుల పేర్లు చెప్పావు, తర్వాత మరలా వెంటనే ఆమె పురుషుని ప్రమేయం ద్వారా కాదు కానీ పరిశుద్ధాత్మతో పంపబడింది ఆ తల్లిని ఎందుకు చెప్పారు? ఈ లెక్కలో మరి పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిందంటే తల్లిదండ్రుల పేర్లు అక్కడ చెప్పావు. మరి అన్నమ్మ వాళ్ళ తల్లి అని చెప్పావు కదా. అన్నమ్మ కూడా యేసుప్రభులాగా మరీ తల్లిలాగా గర్భం ధరించి ఆ గర్భంలో నుంచి మరి మరీ తల్లి వచ్చిందని అనుకోవాలి కదా. ఈ లెక్కలో అలా చూసుకుంటే మరి అన్నమ్మగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మ ఇట్లా చూసుకుంటే పోతే హవదాకా మనం వెళ్ళాలి. అది కరెక్ట్ కాదు. మరీ తల్లి పురుషుని కలయిక ద్వారా పుట్టిందని మనం తెలుసుకోవాలి మొట్టమొదటి సంగతి. ఇప్పుడు ఒకవేళ మరీ తల్లికి జన్మ పాపం లేదని మీరు చెప్తున్నారు. ఇదే వీడియోలో ముందు స్టార్టింగ్ చెప్తాడండి ఈ ఫాదర్ గారు. మరీ తల్లి సౌందర్యవతి, ఈమెను చేసుకోవడానికి చాలామంది పోటీ పడ్డారు. ఆ ఛాన్స్ యేసోబు గారికి వచ్చింది. యేసోబు గారు మరీ తల్లిని పెండ్లాడాడు అంటే ఈమె జన్మ పాపం లేకపోతే మరి ఆయన జన్మ పాపి కదా యేసోబు గారు. జన్మ పాపితో ఉన్న ఒక మనిషికి జన్మ పాపం లేని మనిషితో మరి ఆనాడు పెద్దలు ప్రదానం చేసి పెళ్ళి ఎలా చేస్తారు? ఈ లాజిక్ అసలు సూట్ అవుతుందా? పరిశుద్ధులే చేసుకోవాలి కదా. ఈదు లెక్క ప్రకారంగా కొంతమందిని పాపులుగా చూశారు. పరిసయ్యులు, సద్దుకేయులు, కొంతమందిని సమరయులు. అవును కదా. మరి పరిశుద్ధులే చేసుకోవాలిగా. ఈమెకి జన్మ పాపం లేదు, ఏ క్రియా పాపం లేదు అంటున్నారు. మరి అలాంటప్పుడు మరి యేసోపుని చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరే చెప్పారు యేసోపుని పెండ్లాడిందని. సో అది మీరు ఆలోచన చేయాలి. సో మీరు చెప్పిన బోధ అది కరెక్ట్ కాదు, రాంగు. ఆమె పురుషుని కలయిక ద్వారా మీరు ఎవరైతే చెప్పారో ఆమె తల్లిదండ్రులు ఆమె ద్వారానే ఉద్భవించిందని మీరు చెప్పినట్టయితే బాగుండేది. తర్వాత ఏమన్నాడంటే, ఇప్పుడు ఇంకో మాట కూడా చెబుతున్నా, యేసు ప్రభు యొక్క జన్మ రహస్యమే బైబిల్లో తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆమె పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి పంపించబడి ఉంటే ఖచ్చితంగా మత్తయి సువార్తలోనో, మార్కు సువార్తలోనో, సువార్త పుస్తకాలు 4 పుస్తకాలు ఏదో ఒక చోట యేసు ప్రభు చరిత్ర ఉన్నట్టే ఆమె చరిత్ర కూడా ఉంటుంది. ఈమె కూడా పలానా అన్నమ్మ పరిశుద్ధాత్మ గర్భం ద్వారా ఈ తల్లి కూడా వచ్చిందని ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి ద్వారానో, లోకా ద్వారానో, మార్కు ద్వారానో, యోహాను ద్వారానో రాయించి పెట్టేవాడే. కానీ యేసు ప్రభు జన్మ రహస్యమే మత్తయి సువార్తలో బట్టబయలు చేసినప్పుడు ఈమె యొక్క జన్మ రహస్యాన్ని పరిశుద్ధాత్ముడు బట్టబయలు చేయకుండా ఉంటాడా? రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. సృష్టికర్త జన్మే మనకు తెలియజేసినప్పుడు సృష్టికర్తకి జన్మనిచ్చిన తల్లి జన్మ రహస్యం కూడా బైబిల్లో చెప్పాలి కదా. సో మీరు చెప్పే ఆ పుస్తకము అది అక్షరాల తప్పది. తర్వాత ఇంకో మాట అన్నాడు, ఆమె ఆత్మతో శరీరంతో పరలోకానికి కొనుక్కోబడిందని. అసలు పరలోకానికి ఇంతవరకు ఎవరు ఎక్కిపోలేదు పాస్టర్ గారు, విజయరాజు గారు. మీరు ఆలోచించాలి. ఇంతవరకు పరలోకానికి ఎవరు ఎక్కిపోలా, ఒక యేసు ప్రభు వారే. యేసు ప్రభు వారు భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. పాపల కొరకు 33.5 సంవత్సరాలు జీవించి చనిపోయి తిరిగి లేచి మహిమ శరీరంతో వెళ్ళాడు. మరీ తల్లి ఎట్లా వెళ్ళిద్ది? మరీ తల్లి నీతిమంతురాలే, పరిశుద్ధురాలే, మేము ఒప్పుకుంటాం, దానికి మేము కాదను. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఈమె కొన్ని సంవత్సరాలకి చనిపోయింది. ఈమె ఎక్కడుండిద్ది అంటే ఏమే కాదు, ఆదాము మొదలుకొని వితిన్ సెకండ్స్ క్రితం చనిపోయిన వాళ్ళు కూడా పరదైసులో ఉంటారు. ఎట్లా అంటే మీకు ఒక మాట చూపిస్తా బైబిల్ గ్రంథంలో చూడండి. పరదైసులో పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం ఫస్ట్ నుంచి చదువుకుంటా పోతే 2లో అంటాడు, 14 సంవత్సరం కిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను, అతడు శరీరంతో కొనుపోబడెను నేను ఎరుగను, శరీరం లేక కొనుపోబడెను నేను ఎరుగను, అది దేవునికే తెలియను, అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి పరలోకం కాదు కొనుపోబడ్డాడు. 3వ ఆకాశం అట. పరలోకం అంటే 3వ ఆకాశం పైన ఉండేది పరలోకం. అంటే ప్రతి ఒక్క మనిషి కూడా పరదైసులో ఉంటాడు. ఇంకో మాట కూడా చూపిస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా ఒకసారి చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అసలు ఒకప్పుడు పరదైసు ఎక్కడుంది అంటే చూడండి. ఇదే పౌలు ఎఫెసీయులకు రాస్తూ 4వ అధ్యాయము మరి 8లో అంటాడు, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయన అనగా
ఆయన భూమి యొక్క కింద భాగములకు దిగినని అర్థం ఇచ్చుచున్నది కదా. అవండి కింద భాగం అంటే ఒకప్పుడు, ఇప్పుడు పాతాళం కిందనే ఉంది భూమి కింద, ఒకప్పుడు ఆ పాతాళం పక్కనే ఒక అగాధం పక్కన పరదైస్. ఒకప్పుడు ఎప్పుడు ఈ సిలువలో ప్రాణం పెట్టక ముందు భూమి కిందనే పాతాళం ఉంది, పరదైసం ఉంది. ఎప్పుడైతే ఈయన ప్రాణం పెట్టాడో చెరగా ఆయన నమ్మిన విశ్వాసులందరినీ ఎక్కడికి తీసుకెళ్ళండి, చెరగా. ఇప్పుడు నేను చెప్పాను కదా 14 ఆ కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పాను కదా, పరదేశి 3వ ఆకాశంలోకి తీసుకెళ్ళి పెట్టాడు. ఒకప్పుడు కిందనే ఉంది ఆ పరదేశి పక్కన ఒక అగాధం పక్కన ఒక పాతాళము. ప్రభువు నమ్మని వాళ్ళు పాతాళంలో ఉన్నారు, ప్రభువును నమ్మిన వాళ్ళు పరదేశంలో ఉన్నారు. ఆయన ఎప్పుడైతే మరి ప్రాణం పెట్టి తిరిగి లేచాడో భూమి కిందకి వెళ్ళాడు ఆత్మరూపిగా అడుగు భాగానికి, అప్పుడు ఆత్మను తీసుకెళ్ళి 3వ ఆకాశాన్ని పెట్టాడని ఇక్కడ పౌలు మనకి స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ లెక్కలో మరి మరియ తల్లి ఎలా వెళ్ళిద్ది? మీరేమంటున్నారు? ఆమె ఆత్మ పరిశుద్ధమే, ఆమె శరీరము పరిశుద్ధమే, ఈమె ఆత్మతో శరీరంతో పరలోకానికి వెళ్ళిందని మీరు చాలా ఎన్ని అబద్ధాలు చెబుతున్నారు విజయరాజు గారు. ఆలోచన చేయాలి కదా. చాలా ఉన్నాయి లేఖనాలు, నేను నా కట్టు కథలు నేను బైబిల్లో నుంచే నేను చెప్తున్నా. మీరు బైబిల్లో నుంచి మాకు ఒక్కటి చెప్పరు. మీరు మరియ తల్లి జన్మ ఎట్లా ఉంది, యేసోబు జన్మ ఎట్లా ఉంది, మరియ తల్లిదండ్రులు వీళ్ళని బైబిల్లో చూపి నాకు. అదేదో పుస్తకంలో చెబుతున్నావు కదా, అపోక్రఫీకి ఏదో పుస్తకం చెబుతున్నావు కదా, కరెక్ట్ కాదు ఫాదర్ గారు. మీరు ఆలోచన చేయాలి. పరలోకానికి ఎవరు పరలోకానికి ఎక్కిపోయిన ఒక మనుషుడు ఎవడైనా ఉన్నాడంటే అది యేసు ప్రభు మాత్రమే. ఆదాము నుంచి ఇప్పటిదాకా ఎవడైనా చనిపోయాడు, వాళ్ళు అందరూ కూడా పరదైసులో విశ్రాంతిలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి తప్పుడు బోధలు చేయొద్దు, దుర్మార్గమైన బోధలు చేస్తున్నారు మీరు. జాగ్రత్త, చాలా దెబ్బతింటారు. మీరు చెడిపోయింది కాకుండా బిడ్డలను కూడా మీరు చెడగొడతా ఉన్నారు. నేను వచనాలు చూపించా, మరి పరదైసు ఉంది విశ్రాంతి స్థానం అని, చెరగా తీసుకుని పోయాడని కూడా చెప్పాలని చెప్పి మరి మీరు వచనాలు చూపించి మాట్లాడండి. మీరు మరి తల్లి పరిశుద్ధాత్మతో పంపబడిందా? ఆ లెక్కలో అప్పుడు యేసుప్రభుకి ఆమెకు పెద్ద తేడా ఏం లేదు, ఇద్దరు ఈక్వలే. యేసుప్రభు పురుష దేవుడు, మరి తల్లి స్త్రీ దేవత. మీ ఇండైరెక్ట్ అభిప్రాయం అదేలే. భారతదేశానికి యేసుప్రభు ఉన్నాడరా, స్త్రీ దేవత కూడా కావాలని చెప్పేసి మీరు మరి తల్లిని స్త్రీ దేవతని చేసుకున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, చూస్తున్న మీరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీళ్ళు ఎంత చాకచక్యంగా ఈ దుర్బోధలు చేస్తున్నారో, ఈ దుర్బోధలు మనం అంటే వాళ్ళకి ఎక్కడో మండుతుంది. మండినా చల్లారినా చేసేది ఏం లేదు. ఇలాంటివి ప్రొటెస్టెంట్లు చెవును పడ్డప్పుడు కంటపడ్డప్పుడు నాలాంటి ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు, ఖచ్చితంగా అడుగుతాడు, మిమ్మల్ని అడుగుతాడు అవసరమైతే. మీరు స్పందించినా స్పందించకపోయినా ఈ వీడియో నెట్లోనే ఉంటుంది, అనేక మంది చూడొచ్చు ఇంకా. కాబట్టి మరి తల్లి పురుషుని స్త్రీని కలయిక ద్వారా భూమి మీదకి వచ్చింది ఆమె. కాకపోతే నువ్వు అన్నట్టు వాళ్ళ తల్లిదండ్రులను చెబుతున్నావు కదా, అదే తల్లిదండ్రులు మరి బైబిల్లో ఉండాలిగా, లేదు. ఆలోచన చేసి అసలు మరి తల్లి గురించి సరిగ్గా రాయబడాల బైబిల్ గ్రంథంలో. మరలా యేసోబు యొక్క తండ్రి యాకోబు అని ఉంది, కానీ వంశావళిలో ఈమె గురించి ఏమి రాయబడాల. మరి రాయబడినప్పుడు మీరు ఏడో ఆ గ్రంథంలో ఉంది ఏం గురించి, వాళ్ళ తల్లి ఈమె, ఆమె తల్లి ఈయనండి చెప్తే ఎట్లా? కరెక్ట్ కాదు కదా విజయరాజు గారు. ఆమెకు జన్మపాపం ఉంది, పెళ్ళయిందని నువ్వు చెప్పావు. పెళ్ళైన తర్వాత యేసుప్రభు పుట్టిన తర్వాత కలవకపోతే మరి మత్తయి వార్తలో ఇతని వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి మరియే కదా, ఇతని సోదరులు ఇతని తల్లి అని వెంటనే మరియ బిడ్డలు అన్నట్లుగా ఇతని సోదరులు యాకోబు, యోధ, యోసేపు, యోహాను వారు కదా, ఇతని సోదరి మనలందరూ మనతో ఉన్నవారు కారా అని చెబుతున్నారు. కొంతమంది ఏమో కజిని పిల్లలు. ఏ కజిని పిల్లలు నాయన, ఏం బుర్ర కొంచెం వాడాలి కదా. ఎన్ని మార్లు చెప్పానో, నా పదుల సంఖ్యలో మీ మీద వీడియోలు చేశాను నేను అసత్య బోధల మీద. ఎన్ని మార్లు చెప్పినా మీరు వాత వేయబడ్డ మనస్సాక్షి కలిగిన వారి వల్లే ఉన్నారు, కానీ ఆలోచించే స్థితిలో లేరు. సరే, ఏది ఏమైనా ప్రభునందు ప్రియులారా, మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. నేను చెబుతున్న బోధ కరెక్ట్ కాదు, చెప్పింది లాజికల్గా లేదు. ఆమె కూడా పరదైసులోనే ఉంది, పరలోకంలో లేదు. పరలోకంలో ఎవ్వడూ లేడు యేసు ప్రభు తప్పితే. ఆమె కూడా పురుషుని స్త్రీ కలయిక ద్వారా పుట్టింది, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. ఇది కన్ఫామ్, ఇది తథ్యము. మీరు నమ్మితే అంత, నమ్మకపోతే అంత. కాబట్టి ఈ వీడియో అనేక మందికి షేర్ చేసి మీరు నన్ను ఇంకా ఈ సత్యబోధ విషయంలో నన్ను ఇంకా మీరు ముందుకి పురుకొల్పే విధంగా నాకు మీరు సహకరిస్తారని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ వీడియో ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నా.